మొన్న ఆదివారం రోజున మిడిల్ ఈస్ట్లో పెద్ద యుద్ధమే జరగబోతోందా అనే ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్బుల్లా. లెబనాన్ చెందిన మిలిటెంట్ గ్రూప్, పారామిలిటరీ గ్రూప్ అనొచ్చు. వాళ్ళకి అక్కడ గవర్నమెంట్లో కూడా భాగం ఉంది. హెజ్బుల్లాకి మరియు ఇజ్రాయెల్కి మధ్య పెద్ద యుద్ధమే జరగబోయే ప్రమాదం కనిపించిందనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ బోల్డ్ అని రాకెట్లు లెబనాన్ మీదకు వదిలింది. మనం కనుక గమనిస్తే మెడిటేరియన్ సీకి బార్డర్లో ఉన్న దేశాల్లో లెబనాన్, ఇజ్రాయెల్ ఉన్నాయి. లెబనాన్లో సదరన్ లెబనాన్, నార్థన్ ఇజ్రాయెల్ ఈ రెండు కూడా బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. ఈ హెజ్బుల్లా ఇజ్రాయెల్ గొడవల వల్ల ఇప్పటికే దాదాపు 2 లక్షల పైన జనాభా డిస్ప్లేస్ అయిపోయారు. వీళ్ళందరూ ఆవాసాలు కోల్పోయారన్నమాట. అయితే హెజ్బుల్లా, హమాస్ వీళ్ళందరూ చాలా క్లోజ్. అంతేకాదు అసలు యుద్ధం హెజ్బుల్లా చేస్తోందా, ఇరాన్ చేపిస్తోందా అనేది కూడా చాలామందికి అనుమానం. హెజ్బుల్లా ఎప్పుడైతే ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తో ఇరాన్ హెజ్బుల్లాకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. పూర్తిగా యుద్ధం ఇరానే చేస్తోందా అన్నంత అనుమానం కూడా అందరికీ కలుగుతుంటుంది అనమాట. హెజ్బుల్లా తన పైన కొన్ని వందల రాకెట్లతో అటాక్ చేయబోతుందని తెలిసి ఇంటెలిజెన్స్ వచ్చిందంట ఇజ్రాయెల్కి. ఆ ఇంటెలిజెన్స్ ప్రకారం హెజ్బుల్లా అటాక్ చేయకముందే అరగంట ముందు మేమే అటాక్ చేసేసాం, చాలా రాకెట్స్ మేమే వదిలేసామని చెప్పి ఇజ్రాయెల్ ప్రకటించింది. మాకు ఇంటెలిజెన్స్ వచ్చింది, అందుకే మేము ప్రీఎంప్టివ్ స్ట్రైక్కి వెళ్ళామని చెప్పి. అయితే హెజ్బుల్లా మాత్రం ఒక మాట గట్టిగా చెప్తుంది, ఇజ్రాయెల్ చాలాసార్లు రెడ్ లైన్ క్రాస్ అయిపోయింది. మా టెరిటరీలోకి వచ్చి మా కమాండర్ ఫౌద్ షుకర్ని లాస్ట్ మంత్ చంపేసింది. అనేక అంశాల్లో ఇజ్రాయెల్ రెడ్ లైన్ దాటేసింది. ఇంకా ఇజ్రాయెల్ మేము కూడా వదలం. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ చెప్పుకోవట్లేదు కానీ మేము ఇజ్రాయెల్ భయంకరంగా దాడి చేసాం, రాకెట్లు పంపించాం, డ్రోన్స్ పంపించాం, అన్నీ చేసామని చెప్పి హెజ్బుల్లా కూడా ప్రకటించేసింది. మొత్తం పెద్ద యుద్ధం వస్తుందేమో అన్నంత తలంపు అయితే వచ్చేసింది. థర్డ్ వరల్డ్ వార్ ఇది వెళ్ళిపోతుందేమో అని చెప్పి. అయితే ఇరు పక్షాలు కూడా కొంచెం తగ్గాయన్నమాట. ఇక్కడ అక్టోబర్ 7 ఎప్పుడైతే హమాస్కి ఇజ్రాయెల్కి యుద్ధం మొదలైందో, అంటే పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్కి ఇజ్రాయెల్కి, అప్పటి నుంచి కూడా ఓ పక్క హెజ్బుల్లా, ఇంకో పక్క హౌతీ రెబల్స్ హమాస్కి సపోర్ట్గా వచ్చేసాయన్నమాట. అంతేకాదు ఇక్కడ ఈ ముగ్గురికి, హెజ్బుల్లాకి, హమాస్కి, హౌతీ రెబల్స్కి, వీళ్ళందరికీ ఇరాన్ సపోర్ట్ ఉంది. అయితే యుద్ధం వద్దు, శాంతి నెలకొల్పాలి అని చెప్పి ఈజిప్ట్ బేస్గా అమెరికా కానీ, ఖతార్ కానీ, యుఏఈ కానీ ప్రయత్నాలు చేస్తున్నాయి. కొంతవరకు ఈ ప్రయత్నాలు ముందుకెళ్తున్నా సరే పూర్తి స్థాయిలో యుద్ధం ఆగేలా మాత్రం కనిపించట్లేదు. ఏదైతే ఇన్ఫార్మల్గా ఇరాన్ అధ్యక్షతన ఈ హెజ్బుల్లా, హౌతీస్, హమాస్ వీళ్ళందరూ కలిసి చేస్తున్నారో, అమెరికాకి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, మిడిల్ ఈస్ట్లో అమెరికా ప్రాబల్యానికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఈ గ్రూప్ వర్కౌట్ చేస్తున్నారు. దాన్ని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని కూడా పిలుస్తున్నారు. ఇజ్రాయెల్, హెజ్బుల్లా ఈ రెండు కూడా ఇప్పుడు ఈ మొత్తం దాడిలో మేం దాడి చేసామంటే మేం గెలిచామంటే మా టార్గెట్స్ మేం రీచ్ అయ్యని చెప్పుకుంటున్నాయి. ఇక్కడ హెజ్బుల్లా మెయిన్ టార్గెట్ ఏంటి తెలుసా? మొసాద్ అనేది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. టెల్ అవీవ్కి దగ్గరలో గిలాడ్ బేస్ దగ్గర నుంచి ఆపరేట్ చేస్తుంటుంది అనమాట. హెజ్బుల్లా టార్గెట్ ఏంటంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ని కొట్టేయటం. కారణం అక్కడి నుంచే, ఆ హెడ్ క్వార్టర్స్ నుంచే పెద్ద పెద్ద ప్లాన్స్ అన్నీ కూడా ఇజ్రాయెల్ తయారు చేస్తాయి. ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ మొసాద్ ఎక్కడి నుంచి అయితే ఆపరేట్ చేస్తో అక్కడి నుంచే ఇంతకుముందు ఇరాన్ కమాండర్ కసిం సులేమానీ హత్యకు ప్లాన్ చేయటం, అదేవిధంగా ఇస్మాయిల్ హనియే హమాస్ లీడర్ హత్య, ఆ తర్వాత హిజ్బుల్లా లీడర్ కమాండర్ ఎవరైతే ఫౌద్ షుకర్ ఉన్నారో ఆయన హత్య, ఇవన్నీ కూడా ఆ ఇంటెలిజెన్స్ నుంచే ప్లాన్ అయ్యాయి. కాబట్టి దాన్నే డిస్ట్రాయ్ చేయాలని చెప్పి హెజ్బుల్లా ఆలోచిస్తోంది. అంతేకాదు ఇజ్రాయెల్ స్టక్స్నెట్ అని చెప్పి ఒక వైరస్ తయారు చేసి ఇరాన్ న్యూక్లియర్ మొత్తం వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ గురించి అన్ని డీటెయిల్స్ కనుక్కుందనమాట. ఆ వైరస్ వాళ్ళకు పంపించేసేసింది. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు మాట అన్నారు, హూ ఎవర్ హార్మ్స్ అస్ విల్ హార్మ్ దెమ్ అని. మాకు ఎవరైతే హాని చేస్తారో మేము వాళ్ళని హాని చేస్తామని చెప్పి. ఇక్కడ ఇరాన్ ప్రెసిడెంట్ మాత్రం ఒక మాట చెప్పేశారు, మొత్తం ఇజ్రాయెల్ని మేము 2 విధాలుగా చూస్తున్నాం. ఒకటి, ఇజ్రాయెల్ పైన చేసే యుద్ధం వార్ ఆన్ అప్రెషన్. ఇజ్రాయెల్ గాజా, పాలస్తీనా, హమాస్ మీద ఏదైతే అప్రెషన్ చేస్తుందో దానికి వార్. లెబనాన్ చేసే, అంటే హెజ్బుల్లా చేసే యుద్ధం వార్ ఫర్ జస్టిస్, ధర్మం కోసం, న్యాయం కోసం పోరాటం. ఇరాన్ పూర్తి సహకారం వాళ్ళకు ఉంటుందని కూడా
ఇరాన్ డైరెక్ట్గా తేల్చి చెప్పేసింది. ఇజ్రాయెల్ ఇక్కడ ఫాలో అవుతున్న మెథడాలజీ ఆల్ అవుట్ వార్ఫేర్, తన లక్ష్యం కోసం ఏ మెకానిజం అయినా వాడుతుందన్నమాట. అయితే ఇక్కడ దాదాపు 40,000 మంది పాలస్తీనియన్స్ చనిపోయారు, కొన్ని లక్షల మంది డిస్ప్లేస్ అయ్యారు. ఆహారం, మెడికల్ ఫెసిలిటీస్ ఏం లేవు, పిల్లలు, మహిళలు, వృద్ధులు అంటూ ఏమి లేవు. ఇంత డిస్ప్రపోర్షనేట్గా ఇజ్రాయెల్ని అందరినీ కొట్టి పడేస్తుంది. ఇక్కడ ఒక సిద్ధాంతం ఉంది, దహియా డాక్ట్రిన్ అని చెప్పి. ఎప్పుడైతే ఈ డాక్ట్రిన్ వాడతారో అప్పుడు హోస్టైల్ గవర్నమెంట్స్, మనకైతే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సివిలియన్స్ని అటాక్ చేస్తారు. అంటే గవర్నమెంట్స్, హాస్పిటల్స్, చిల్డ్రన్ హోమ్స్, అమాయకులు, వీళ్ళు వాళ్ళని ఉండరు అనమాట, అందరినీ కొట్టిపడేస్తారు. దాంతో శత్రువు గవర్నమెంట్స్ ఎవరైతే అపోనెంట్ గవర్నమెంట్స్ ఉంటారో, శత్రువులు ఉంటారో, వాళ్ళు భయపడిపోతారు, వణికిపోయి తగ్గుతారనమాట. ఇది దహియా డాక్ట్రిన్ అంటే. ఇజ్రాయెల్ ఈ దహియా డాక్ట్రిన్ వాడుతుందా అనే ఆలోచన కూడా చాలామందికి వచ్చేస్తుంది. ఇక్కడ ఇజ్రాయెల్కి సపోర్ట్ ఎక్కడి నుంచి ఉంది? యుఎస్ పొలిటికల్ కానీ, డిప్లొమాట్ కానీ, మిలిటరీ కానీ, ఏ సపోర్ట్ కావాలని యుఎస్ ఇవ్వాల్సిందే ఇప్పుడైతే. కానీ యుఎస్ మాట అయినా ఇజ్రాయెల్ ఉంటుందా, అమెరికా మాట అయినా ఇజ్రాయెల్ ఉంటుందా అంటే అమెరికా మాట చాలా సందర్భాల్లో ఇజ్రాయెల్ పెడచేవని పెట్టేసింది. భారతదేశం కూడా ఎప్పుడు ఆచి తూచి ఎప్పుడు కూడా భారతదేశం తన ఒపీనియన్స్ బయట చెప్పొద్దు. అలాంటి యుఎన్లో ఇది చాలా పెద్ద హ్యూమన్ రైట్స్ ఇష్యూ. దీనిలో ఇక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ చాలా జరుగుతున్నాయి. ఇది కొంతమంది అయితే దీన్ని జీనోసైడ్ అని కూడా అంటున్నారు, ఒక రేస్నే అటాక్ చేసేస్తున్నారని చెప్పి. సో ఒక డిస్ప్రపోర్షనేట్ ఫోర్స్, ఇండిస్క్రిమినేట్ ఫోర్స్ అనేది, అంటే ఎటువంటి విచక్షణ లేకుండా డిస్ప్రపోర్షనేట్గా ఇజ్రాయెల్ శత్రువుల్ని కొట్టి పడేస్తుంది అనమాట. సో ఇజ్రాయెల్ ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటుందని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ మిడిల్ ఈస్ట్ రాజకీయాలు ప్రపంచ రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నాయా? ఖచ్చితంగా కనిపిస్తుంది. వరల్డ్ ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్ అండ్ యాంటీ వెస్ట్రన్ వరల్డ్ అన్నట్టుగా డివైడ్ అయిపోయింది. ఇరాన్ని అమెరికా లాంటి దేశాలు పుష్ చేసి కార్నర్ చేసి ఒక మామూలు దేశాన్ని పెద్ద దేశంగా తయారు చేశాయి. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ పైన శాంక్షన్స్ వేయటం, ఇరాన్ని భయం కల్పించడం ఇవన్నీ చేసరికి ఇరాన్ ఏం చేసింది, ఎస్సీఓ లాంటి దానిలో జాయిన్ అయిపోయింది, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వాటిలో. అంతేకాదు చైనాకి రష్యాకి క్లోజ్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో కాన్ఫ్లిక్ట్ అంటూ జరిగితే ఇరాన్, చైనా, రష్యా ఇవన్నీ ఒకవైపు వస్తాయి. చైనా ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది, రష్యా, ఇరాన్ చాలా డిఫెన్స్లో క్లోజ్ అయిపోయాయి. ఈ టైంలో ఇరాన్ తెలివిగా ఏం చేస్తుంది, అమెరికన్ శాంక్షన్స్, అమెరికా ఒత్తిడి తట్టుకోలేక ఇటు క్లోజ్ అయిపోయిందనమాట. దాంతో ఇప్పుడు వరల్డ్లో వెస్ట్రన్ వరల్డ్ ఆర్డర్ వర్సెస్ చైనా, రష్యా అండ్ ఇరాన్, ఇది మనకి పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా ఇరాన్ ఈ ధైర్యంతో హెజ్బొల్లా, హమాస్, హౌతీస్ అందరికీ సపోర్ట్ చేస్తుందన్నమాట, ఇజ్రాయెల్ని మొత్తానికి కొట్టేసేందుకు. ఓ పక్క ఇజ్రాయెల్, అమెరికా అండ్ వెస్ట్రన్ వరల్డ్, ఇంకో పక్క ఇరాన్, చైనా, రష్యా. అండ్ ఇక్కడ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్కి ఇంత సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇరాన్ సపోర్ట్ చేసే హెజ్బొల్లా, ఇరాన్ సపోర్ట్ చేసే హౌతీ రెబల్స్, ఇరాన్ సపోర్ట్ చేసే హమాస్, వీళ్ళందరూ అంత స్ట్రాంగ్గా ఎలా ఉండగలుగుతున్నారు? హెజ్బొల్లాకి ఎంత సోఫిస్టికేటెడ్ రాకెట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక్కసారి ఇవన్నీ కనుక మనం పాయింట్స్ ఫిల్ చేసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇరాన్ స్ట్రెంగ్త్ అనేది ప్రపంచంలో పెరుగుతూ వస్తుంది అని. ఇంతకుముందు మిడిల్ ఈస్ట్ అంటే అమెరికా పతనం చాలా ఉండేది. అమెరికా మిడిల్ ఈస్ట్ పైన పట్టు కోల్పోతోందా అనే ప్రశ్న కూడా చాలామంది తలెత్తోంది. ఇంకో పక్క చైనా మిడిల్ ఈస్ట్లోకి తన పెత్తనం పెంపొందించాలి, మిడిల్ ఈస్ట్లోకి రావాలని చాలా ట్రై చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ఇరాన్కి, సౌదీ అరేబియాకి మధ్య ఒక డీల్ బ్రోకరేజ్ చేసింది చైనా. అంతేకాదు చిన్న ఫ్యాక్షన్స్ విషయంలో కూడా చైనా ఇన్వాల్వ్ అవుతుందంట. అంటే మిడిల్ ఈస్ట్లో రాబోయే కాలంలో అమెరికా పెత్తనం కొనసాగిద్దా, చైనా ప్రాబల్యం పెరుగుద్దా, ఈ క్వశ్చన్ కూడా ఇప్పుడు అక్కడ చర్చలోకి వస్తుంది. ఇండియాకి మిడిల్ ఈస్ట్ చాలా అవసరం, మన లుక్ వెస్ట్ పాలసీకి మిడిల్ ఈస్ట్ చాలా క్రూషియల్. ఇండియన్ డయాస్పొరా కూడా మిడిల్ ఈస్ట్లో చాలా ఎక్కువ. దాంతోపాటు ఇండియన్ ఆయిల్ పర్చేజెస్, మన చమురుకు సంబంధించిన మన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఎక్కువ మిడిల్ ఈస్ట్ నుంచే వస్తాయి. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఈ ప్రాంతాలన్నీ చూసుకుంటే కనుక అక్కడ స్టెబిలిటీ కూడా ఇండియాకి చాలా అవసరం. సో మనకు వచ్చే చమురు ఉత్పత్తులు కానీ, మన డయాస్పొరా, మన వాళ్ళు వెళ్ళి అక్కడ పని చేసుకోవడం కానీ మిడిల్ ఈస్ట్లో, ఇవన్నీ కూడా వెస్ట్ ఏషియా స్టేబుల్గా ఉంటేనే ఇండియాకి చాలా మంచిదన్నమాట. సో ఇక్కడ ఇండియన్ ఇంట్రెస్ట్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. ఇక్కడ మరో విషయం మనం గమనించాలి, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంటర్నేషనల్ ఎకానమీ అనేది స్లో డౌన్ అయింది కాస్త. కోవిడ్-19 ఎఫెక్ట్,
రష్యా ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా. తర్వాత రెడ్ సీలో హౌతీస్ అటాక్స్ వల్ల చాలా షిప్స్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి వస్తున్నాయి, రెడ్ సీ నుంచి రాకుండా. సో వీటన్నిటితో చాలా భారం కూడా పడుతుందన్నమాట డిస్టెన్స్ వల్ల. వీటన్నిటికి తోడు ఇప్పుడు ఇంకొక పెద్ద యుద్ధం మిడిల్ ఈస్ట్లో మొదలవుతే అది ఖచ్చితంగా ప్రపంచ వాణిజ్యానికి, భారతదేశం యొక్క ట్రేడ్కి అన్నిటికీ దెబ్బే. మొత్తానికి మిడిల్ ఈస్ట్లో ఈ సంఘర్షణ అనేది అన్ని వర్గాలకు నష్టమే. ఇజ్రాయెల్లో అక్కడ కూడా ప్రాణాలు పోతున్నాయి చాలామందికి, అక్కడ కూడా చాలామంది హింసకు గురవుతున్నారు. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇజ్రాయెల్ తన శక్తి మొత్తం యుద్ధం మీద పెట్టాల్సి వస్తుంది. ఇంకో పక్క ఈ ఇరాన్ కానీ, ఇంకో పక్క హమాస్ కానీ, వీళ్ళందరూ. సో ఏది కూడా ఇంతకి తెగించకూడదు. ఇక్కడ కొంత ఎమికబుల్గా అందరూ కూర్చుని ఒక సొల్యూషన్ ఎత్తుకుంటే మాత్రం మిడిల్ ఈస్ట్ శాంతే ప్రపంచ శాంతి అవుతుంది.